ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. భగవంతుని అవతారాలలో 15వ అవతారమైనటువంటి వామన అవతారం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. వామన భగవానుడు అదితి కశ్యపులకు వామనునిగా ఆవిర్భవించిన మంగళమయ శుభదినము విజయనామముతో పిలువబడుచున్నది. అది శ్రావణ ద్వాదశి రోజు. వామనుడు బలి మహారాజు నుండి 3 అడుగుల నేలను అడిగి సమస్తాన్ని ఆక్రమించాడు. 2 అడుగులతోనే వామనుడు భూమి ఆకాశమును ఆక్రమించగా 3వ పాదమునకు స్థలము కనపడలేదు. ఆ విధంగా వామనుడు బలి మహారాజుని సుతల లోకానికి పంపివేసి స్వయంగా తానే ఆ లోకానికి రక్షణగా నిలిచాడు. భక్తులకి అప్పుడప్పుడు కష్టాలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కష్టాలను కూడా లీలగా భావించాలి. భగవంతుడు ఏమి చేసినా కూడా అది మన మేలు కొరకే అని అనుకోవటానికి ఒక గొప్ప ఉదాహరణే ఇక్కడ బలి మహారాజు అన్నమాట. అంటే అక్కడ స్థలాన్ని ఆక్రమించాడు, అలాగే అతనుకి సుతరలోకానికి పంపించాడు. అక్కడ మన రక్షణగా కూడా భగవంతుడే నిలిచాడు. ఇది భగవంతుని యొక్క లీల. ఇటువంటి అద్భుతమైన వామన చరితము అష్టమ స్కందములో వస్తుంది. అంటే మనకి భాగవతములో 8వ స్కందములో వస్తుంది. దేవ పితృ కార్యములలో, వివాహాది సాంఘిక కర్మలలో వామన చరితమును కీర్తిస్తే ఆ కార్యము శుభమయమవుతుందని ఫలశ్రుతిగా చెప్పబడింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై. శ్రీల గురుదేవుకి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరి హరి ఓ. హరే కృష్ణ.